సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అండి, అదరగొట్టేశారు అసలు. చిరంజీవి గారు ఇది 1000 సార్లు కాదు 1,000,000 సార్లు వినుంటారు. చిరంజీవి గారిని కలిసేటువంటి ప్రతి వాళ్ళు వెళ్ళి చెప్తుంటారు, ఈ యాక్టింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు, మేము ఎలా నటించాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, ఎలా డాన్స్ చేయాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, ఎలా డైలాగులు చెప్పాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, ఎలా పెసరట్టు దోశల్ని తిప్పాలో కూడా మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాము అనేది చాలామంది అలవోకగా వెళ్ళి చెప్పేటువంటి మాట అనడం అతిశయోక్తి కాదు. అలాగే సత్యదేవ్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అన్నదానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఫొటోస్ చూద్దామా? సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అనగనగనగా ఒక కుర్రాడు, ఆ కుర్రాడి పేరు సత్యదేవ్. ట్యాగూర్ సినిమాలో సత్యదేవ్ గారు అదే సేమ్ పోజ్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తూ ఇంట్లోనో మరి హాస్టల్లోనో తెలియదు కానీ ఒంట్లో మాత్రం చిరంజీవి గారు వచ్చేసారు. ఓకే, పిక్చర్ నెంబర్ 2 ప్లీజ్. అది ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి. ఈ ఈ ఈ పిక్ వెనకాల ఉండేటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఒక్కసారి చెప్తారు? ఎందుకంటే నన్ను ఎంత అవమానిస్తున్నారు ఇలా చేసి. భలే వాళ్ళే, అసలు అప్పటి నుంచే మీరు ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టారని చెప్తున్నాం. బక్క చికెన్ దోమలా ఉన్నాను అక్కడ. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్, మేమందరం అదే ఫాలో అవుతూ ఉన్నాం. ఇది కాలేజ్ డేస్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా? ఇచ్చానండి. నా ఫ్రెషర్స్కి మిస్టర్ సిఎస్సి, నేను మహారాజా కాలేజ్కి మిస్టర్ సిఎస్సి అన్ని సాంగ్స్ డ్యాన్స్ వేసి మిస్టర్ సిఎస్సి 4 yearsకి నేనే అనమాట. వా, కంగ్రాచులేషన్స్. సారీ, ఆ రోజు నేను కలవలేకపోయాను, ఈరోజు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పిక్చర్ అదిగోండి, అదే. దిస్ వాజ్ ద ఫ్రెషర్స్ పార్టీ దట్ యూ మెన్షన్డ్. అది స్టెప్ కూడా అన్నయ్య స్టెప్, అది వీణ స్టెప్. ఓ, వీణ స్టెప్ మేము చూడలేదు, మళ్ళీ ఒకసారి ఏమైనా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే భైరవ గీత, అలాగే తగరు ఇలాంటి సినిమాలే కాకుండా రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప సినిమాలో జాల్ రెడ్డి పాత్రతో మన